ఈరోజు కోడంగల్ అభివృద్ధి ఒకసారి చూసుకుంటే కోడంగల్కు దగ్గరలో ఎర్రన్పల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ అంటే కోడంగల్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? అదేవిధంగా ఒక వెటనరీ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? ఈరోజు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్లు అంటే ఇంతవరకు కోడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాజెక్టు లేక రైతులు ఎంతో సాగు చేయడానికి నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈరోజు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 2,500 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అది కూడా నీకు ఇష్టం లేదా? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు ఒక ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. ఈరోజు తెలంగాణ అనేది ఎందుకొరకు ఏర్పడుతుంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అదేవిధంగా చాలామంది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వము ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యోగుల నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది.